అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ ఎలా వచ్చింది, దీని విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఉగాది అంటే కొత్త ఆరంభం, కొత్త సంవత్సరం, ఎన్నో ఆశలతో అడుగు పెడుతూ ఉంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చినది. కాలాంతరం అది ఉగాదిగా మారింది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే సృష్టిని ఆరంభించారు అని పూర్వం నుంచి మనకి ఒక నమ్మకం. అందుకే ఈరోజు చాలా పవిత్రమైనది. అందుకే తెలుగు ప్రజలందరూ కూడా ఉగాదిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు ప్రజలంతా కూడా ఉగాది నుంచి కొత్త ఆశలతో కొత్త పనులు మొదలు పెడుతూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఉగాది రోజున చేసుకునే ఉగాది పచ్చడి చాలా విశిష్టమైనది. మనకి షడ్రుచుల్లో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కటిగా మనకి వివరిస్తూ ఉంటారు. తీపి సంతోషంగాను, చేదు బాధగాను, పులుపు ఆశ్చర్యంగాను, కారం కోపంగాను, ఉప్పు రుచిగాను, వగరు కొత్త ఆరంభంగాను, ఇలా మనకి ఉగాది పచ్చడిలో షడ్రుచులను మన జీవితంలో ఉండే కోపం, తీపి, బాధ ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఉగాది రోజున మనం ఇంటిని అలంకరించుకుని, ఇంటి ముందు ముగ్గులు వేసుకుని, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఇలా మన సాంప్రదాయాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాము. ఈ ఉగాది రోజున ఆకులు రాలే శిశిర ఋతువు తర్వాత వచ్చేదే వసంత ఋతువు. చెట్లు చిగురించడం మనకి ఉగాది నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఉగాది రోజు నుంచి మనకి పంచాంగ శ్రవణం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పంటలు ఎలా పండుతాయి, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని పంచాంగ శ్రవణంలో చెబుతూ ఉంటారు. కొత్త సంవత్సరంగా ఆరంభిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు మన ఉగాది పండుగను. ఈ ఉగాది మనకు చెప్పేది ఒకటే, కొత్త ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉండాలి అని మనకి ఈ ఉగాది పండుగ సూచిస్తూ ఉంటుంది. ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ను ఇవ్వాలి అని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.